హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా ఫ్రమ్ కరీంనగర్. సో అందరికీ తెలుసు వినాయక చవితి వచ్చేసింది. సో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకైతే చెప్తాను. సో ఇది నా మొదటి వినాయక చవితి. నేను మా ఇంట్లో అయితే వినాయకుని అయితే పెట్టాను. సో దానికి సంబంధించింది ఫస్ట్ అయితే తెలుసుకొని నేనైతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని తర్వాత మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దాం అన్నీ అనుకున్నాను. సో బయటికి వెళ్ళి చూస్తే అన్నీ ఒకటే దగ్గర అయితే దొరికిపోయి చాలా ఈజీగా. అసలు వినాయకులు చూస్తే అసలు చాలా మిరాకిల్, ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇట్లా కలర్ వేసినాయి కూడా. బట్ నేనైతే మట్టి వినాయకుడే తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో అందుకే మట్టి వినాయకుడి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాము. అండ్ మట్టి వినాయకుడు కూడా మేము ఒక ప్లేస్లో అయితే చూస్ చేసుకున్నాము. ఒక డిఫరెంట్ కోల్కతా మట్టితోని తయారు చేసినామని ఒక షాప్ అయితే ఉంది, మీకు చూపిస్తాను. అండ్ పూజకు సంబంధించిన వస్తువులు అన్ని పత్రాలు అన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అన్నీ కూడా, ఆయిల్, పత్తులు అన్నీ కూడా మేమైతే తీసుకున్నాము. ఇదే నేను చెప్పిన షాప్. ఇది ఇక్కడ వచ్చేసి చాలా మంచి వినాయకులు అయితే ఉన్నాయి. అండ్ కొన్ని పెద్దవి వచ్చేసి కలర్ చేసి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ వినాయకుడు చూసారా 900 చెప్పారండి. అంటే కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. కోర్స్ మట్టి వినాయకుడికి రేట్ ఎక్కువ ఉంటుంది దానికన్నా, బట్ మట్టి వినాయకుడే తీసుకున్నాం. నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూడండి మేము ఏ వినాయకుడు పెట్టామో. అసలు చెప్పడం మర్చిపోయాను, షాపింగ్కి అయితే వెళ్ళాం కానీ అన్నీ తెద్దామని అసలు ఫుల్ వర్షం, ఒక 20 నిమిషాలు గట్టి కొట్టింది. అనుకోకుండా వర్షం కొట్టినాక తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయినాము అన్నీ తీసేసుకొని. ఇలా దారిలో చూస్తుంటే వస్తున్నామండి. చాలా వర్షం అయితే కొట్టింది. ఒక్క 20 నిమిషాల వర్షంకే మా చుట్టుపక్కల కరీంనగర్ అక్కడ అంతా కూడా జలపాతాల్లాగా అయిపోయింది. ఇక అన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే అన్నీ తీసుకొని అయితే వచ్చేసినాము. చూసారు కదా, ఇవన్నీ కట్ట పత్రాలు, ఆకులు అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులు దేవునికి ఇస్తాం కదా, దేవునికి ఇష్టమని అవన్నీ కట్టగట్టి ఒకటేసారి అయితే ఇచ్చారండి. చాలా బాగా అన్నీ అయితే తీసుకొచ్చాను, గుర్తుపెట్టుకొని రాసుకొని. పసుపు, కుంకుమ, పాలు ఇవన్నీ ఉంటాయి కదా, గీ, అది సున్నము, జాజు, ఒత్తులు, ఫ్రూట్స్, బెల్లంకాయ అవన్నీ కూడా తీసుకొచ్చాను. అవన్నీ కూడా నేను షాపింగ్ చేసిన వస్తువులన్నీ కూడా అక్కడనే దీపం కోసం అయితే ఇట్లా పెద్ద వత్త అయితే తీసుకున్నాను. అండ్ ఈ వస్త్రాలు ఉన్నాయి కదండి, దేవునికి వేస్తారు కదా. సో మా ఇంట్లో ఆల్రెడీ ఒక పెద్ద వినాయకుడు ఉంది దానికోసం, అండ్ ఇప్పుడు పెట్టే వినాయకుడు విగ్రహం కోసం అని 2 అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ దేవుని దగ్గర పెడతాం కదా మనం మొక్కజొన్న, ఇవన్నీ కూడా. అసలు ఈ కాయ ఏంటో నాకు తెలీదు, బట్ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను. అన్నీ ఉంటాయి కదా ఇవి అని చెప్పేసి అలా. అండ్ పువ్వులు కూడా, మాల కూడా తీసుకున్నాం. అండ్ సపరేట్గా పువ్వులు, మల్లెపూలు అవన్నీ కూడా తీసేసుకొని రెడీ అయితే చేసుకున్నాను మొత్తం టోటల్గా. చూసేయండి మా వినాయకుడి పండుగ ఎలా చేసామమ్మ. చిట్టి తల్లి చిట్టి అడుగులతో మా వినాయకుడిని అయితే తీసుకొస్తుంది. చాలా మంచిగా మేమైతే దేవుణ్ణి పెట్టుకొని మంచిగా చూసుకున్నాము. తనకి యాక్చువల్లీ మట్టి వినాయకుడు కదా, కొంచెం బరువు అయితే అవుతుంది, బరువు అయితే చెప్తుంది. అయినా కానీ దేవుణ్ణి అయితే చక్కగా తీసుకొచ్చి అయితే మంచిగా పెట్టుకున్నాము విజయవంతంగా. మా మొదటి వినాయకుడిని పెట్టుకొని వినాయకుడి పండుగ అయితే చేసుకున్నాం వినాయక చవితి. చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఎలా చేస్తారో అన్నీ తెలుసుకొని అయితే చేశాను. ఫస్ట్గా మా పూజ గది అంతా కూడా మంచిగా అలంకరణ చేసుకొని, ఆ తర్వాత దేవునికి పెట్టాల్సిన పీట అంతా కూడా రెడీ చేసుకొని మా పాపతో తీసుకొచ్చేసి పూజ అయితే కంటిన్యూ చేశామండి. చూస్తున్నారు కదండి, మా వినాయకుడిని అయితే మేమైతే పెట్టేసుకొని ఏమేమి చేయాలో ప్రసాదాలు నాకు తోచినంత విధంగా అయితే చేసేసుకొని అక్కడ దీపం మేమన్నీ పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసినాము. అండ్ మేమైతే పూజ అంతా కూడా మనకి యూట్యూబ్లో దొరుకుతుంది కదండి, పూజ ఎలా చేయాలో అదంతా కూడా చూసి చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నిమజ్జనం వీడియో కూడా వస్తుంది.